జన చైతన్య వేదిక యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నీట్ యూజీ పరీక్షను గత మంగళవారం రద్దు చేసిన అంశం మనందరికీ విదితమే. రాజస్థాన్లో ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో ఈ లీక్ అయినటువంటి ప్రశ్నాపత్రం ఏదైతుందో సర్క్యులేట్ అయిన నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్షను రద్దు చేసిన అంశం మనందరికీ విదితమే. సో ఈ అంశం గురించి చర్చించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ వైద్యులు, ఏపీ మెడికల్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఆళ్ళ వెంకటేశ్వర్లు గారు. ముందుగా వారిని స్వాగతిద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. ఇటీవల సార్ నీట్ యూజీ ప్రశ్నపత్రం ఏదైతే ఉందో అది లీక్ అవ్వటం, ఆ కేసుని ప్రభుత్వం సిబిఐకి అప్పగించడం, అందులో భాగంగా 5గురిని అరెస్టు చేయటం, మరో 24 మందిని అదుపులోకి తీసుకోవటం, దాదాపు ఒక 150 మందికి పైగా విద్యార్థుల్ని వాళ్ళ తల్లిదండ్రులను ప్రశ్నించడం జరిగింది సార్. సో దర్యాప్తు జరుగుతుంది సార్. కారణం ఏంటి, కారకులు ఎవరనేది ప్రస్తుతాన్ని దాన్ని పక్కన పెడితే సార్, ఈ నీట్ పరీక్ష, ఈ యూజీ పరీక్ష ఏదైతే రద్దవటం ఉందో దీనివలన విద్యార్థులకు కలిగే నష్టం ఏమిటి సార్? వాళ్ళు ఇట్లా రద్దవటం వల్ల వాళ్ళు భవిష్యత్తులో ఏ విధంగా నష్టపోనున్నారు సార్? దీని గురించి తెలియజేయగలరు సార్. మొన్న 3వ తారీఖున జరిగినటువంటి నీట్ పరీక్ష ఆ పేపర్లో లీక్ అవ్వటం, తర్వాత దాన్ని రద్దు చేయటం కూడా జరిగింది. ఇది చాలా విద్యార్థుల కంటే మానసిక క్షోభ అనేది మనం కొలవలేమండి. ఎందుకంటే 2 years చాలా కష్టపడి చదువుతారు పిల్లలు. చదివి ఎప్పుడు ఈ ఎగ్జామ్ రాద్దామా, ర్యాంక్ వస్తే రిలాక్స్ అయిపోదాం అని చెప్పి ఆ మూడ్లో ఉంటారనమాట. అంతా చాలా ఎవరైతే బాగా చదివి బాగా రాశారో వాళ్ళకి ఎక్కువ నష్టం జరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు బాగా చక్కగా రాశారు, మాకు డెఫినెట్గా మంచి కాలేజీలో వస్తుందని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ తోటి ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఒక 10 days తర్వాత ఇది రద్దు అయ్యేసరికి ఏంటంటే వాళ్ళు షాక్కి గురైనటువంటి పరిస్థితి. ఇవాళ 22 లక్షల మంది పైన విద్యార్థులు ఎంతో క్షోభను అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే బాగా చదివారో వాళ్ళు ఎక్కువ నష్టపోతున్నారనమాట. కాబట్టి మళ్ళా వీళ్ళు చదివి అదే మూడు రావటం అనేది అంత ఈజీ కాదండి. చాలామంది ఏంటంటే మళ్ళీ అట్లాంటి ఆ విధంగా రాయలేరు అనమాట. అటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఎవరికొకరు సీట్లు వస్తాయనేది డిఫరెంట్, కానీ చదివిన విద్యార్థులకు నష్టం జరుగుతుంది, బాగా చదివిన విద్యార్థులకు నష్టం జరుగుతుంది. అది కాకుండా ఇవాళ ఇన్ని లక్షల మందికి ఇంత టైము వేస్ట్ అయిపోతుంది. రేపు అడ్మిషన్స్ జరిగినా కూడా అంటే దీనికి మళ్ళీ ఎంతకాలం తీసుకుంటారో తెలియదు, నెక్స్ట్ డేట్స్ ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చిన తర్వాత వీళ్ళ అడ్మిషన్స్ డిలే అవుతుంటాయి. దీనివల్ల ఏంటంటే కేవలం ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్సే కాదండి, మన స్టేట్లో ఉన్నటువంటి ఏజీబీఎస్సీ కానివ్వండి, వెటర్నరీ కానివ్వండి, వీటి కూడా లేట్ అయ్యేటువంటి పరిస్థితి ఉందన్నమాట. ఎందుకంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మెడిసిన్కి ఇస్తారు, ఎంబీబీఎస్ జాయిన్ అవుతారు, మెడిసిన్ రాయనప్పుడు మిగతా వాటికి వెళ్తారనమాట. కాబట్టి వాటికి అడ్మిషన్ జరపాలన్నా కూడా ఫస్ట్ దీనికి అడ్మిషన్ జరిగి ఉండాలన్నమాట. కాబట్టి మొత్తం కూడా డిలే అవుతూ ఉంటుంది. అంతేకాకుండా దీన్ని ప్రభావం ఏంటంటే అటు ఎంబీబీఎస్ మీద కూడా ఉంటుంది అనమాట. అక్కడ లేట్ అవుతుంది, అక్కడ అకాడమిక్ ఇయర్ ప్రాబ్లం వస్తుంది. అట్లా వాళ్ళకి లైఫ్ లాంగ్ అది మొత్తం కోర్స్ కంప్లీట్ అయ్యేంతవరకు దాన్ని వీళ్ళని పీడిస్తూనే ఉంటుంది అనమాట. ఈ యొక్క నష్టం వాళ్ళ 5 సంవత్సరాల పాటు పీడిస్తూనే ఉంటుంది. అంత ప్రభావం దీని మీద ఉంటుందండి. అది చిన్న విషయం కాదు. ప్రభుత్వం ఏంటంటే చాలా చిన్నగా తీసుకుంది, అది ఏముందిలే అన్నట్లుగా చూస్తున్నారు. కానీ అదే గత 2024 కూడా ఇట్లానే జరిగింది. కానీ ఆ రోజు ఉన్నటువంటి కండిషన్స్, ఆ రోజు దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి, అది బయటికి రానివ్వలేదు. ఏంటంటే రాకుండానే మొదటి నుంచే అది లీక్ అయింది అనేది ఆరోపణలు వచ్చినా కూడా పరీక్షను రద్దు చేయకుండా వాళ్ళు అట్లానే కరెక్ట్గా ఎలక్షన్ రిజల్ట్స్ రోజే ఆ రోజు నీట్ రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేసి జనాలను కన్ఫ్యూజ్ చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అది ప్రూవ్ అయింది. అయినా కూడా అంటే ఇంకా ఒక విధంగా ఏంటంటే ఆ రోజు ఏమి చేయలేని పరిస్థితి అనమాట. రద్దు చేసినా కూడా పిల్లలు దాదాపు 1 month తర్వాత రద్దు అయితే అసలు షాక్ అయిపోతుంటే మళ్ళీ చదవడం చాలా కష్టం అయిపోతుంది అనమాట. అటువంటి పరిస్థితి అయితే ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయాన్ని చాలా లైట్గా తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. కాబట్టి ఇటువంటి పరిస్థితులు రాకుండా ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలండి. ఇది ప్రజలందరూ కూడా, విద్యార్థులు కానివ్వండి, విద్యార్థి తల్లిదండ్రులు కానివ్వండి, మేధావులు కానివ్వండి, అందరూ కూడా కోరుకుంటుంది ఏంటంటే పరీక్షలు నిష్పాక్షికంగా జరగాలి, ఎటువంటి లూప్ హోల్స్ లేకుండా జరగాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారండి.
ప్రైవేట్ మాఫియా పేరుతో సార్ సోషల్ మీడియా వేదికగా ఒక గ్రూప్ తయారు చేసుకొని ఆ గ్రూప్లో నీట్ యూజీ గెస్ పేపర్ అంటూ ఇది సర్క్యులేట్ అయింది సార్. ముఖ్యంగా రాజస్థాన్లో సిక్కర్ కావచ్చు, జుంజును కావచ్చు, అదేవిధంగా రాజస్థాన్ అర్బన్ రూరల్ ఏరియాస్లో ఎక్కువ సర్క్యులేట్ అయింది సార్. ఇప్పుడు మీరు చెప్తున్నారు సార్, విద్యార్థులకి దాదాపుగా ఇది మానసిక క్షోభ, ఈ బాధ వాళ్ళని 5 ఏళ్ల పాటు పీడించాల్సిందే అని చెప్తున్నారు సార్. ఇప్పుడు మరొక అడుగు ముందుకేసి మనం ఇప్పుడు ఈ నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో మళ్ళీ రీటెస్ట్ మళ్ళీ దాన్ని నిర్వహించడంలో ఎదురయ్యేటువంటి ఇబ్బందులు ఏంటి సార్? అదే రీటెస్ట్ పెట్టడం కూడా ఇది వెంటనే ఏది కాదండి. ఇప్పుడు వెంటనే పెట్టినా కూడా విద్యార్థులు సంసిద్ధంగా లేరు రాయటానికి కూడా. కాబట్టి వాళ్ళు మళ్ళీ ప్రిపేర్ అవ్వాలంటే దాదాపు మినిమం 2 months అన్న టైం అవసరం అవుతుంటుంది. ఈ టైంలో మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇంకా వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. దేశంలో ఎక్కడో చోట వర్షాలు రావటం కానీ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు అయినా ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి దీనివల్ల అనేక ప్రాంతాల్లో మళ్ళీ ఏదో ఒక సమస్యలను తలెత్తేట కొన్నిసార్లు ఇంతకుముందు ఒకసారి ఒరిస్సాలో సైక్లోన్ ఏర్పడింది అనమాట ఎగ్జామ్స్ టైంలో. మళ్ళీ వాళ్ళకి సపరేట్గా టెస్ట్ పెట్టడం, ఇట్లాంటి రకరకాల ప్రాబ్లం వస్తాయి. కాబట్టి అదే మే అనేది కరెక్ట్ టైం ఎగ్జామ్స్ రాయటానికి, అది నష్టపోయాము. ఇటువంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మనం ఒకసారి గణాంకాలను కనుక పరిశీలిస్తే డాక్టర్ గారు, గత 12 ఏళ్లగా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న గత 12 ఏళ్ళుగా ఈ ప్రభుత్వం వరకే తీసుకున్నాం, దాదాపుగా ఇలాంటివి 80కి పైగా పరీక్షలు 80 సార్లకు పైగా రద్దయినట్టు మన గణాంకాలు చెప్తున్నాయి సార్. మరి రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ కూడా ఈ మధ్య ఆరోపించింది ఏంటంటే ఈ కుంభకోణం వెనక భాజపా నేతే ఉన్నారని చెప్పి ఆయన చేసినటువంటి ఆరోపణ సార్. సో అదేవిధంగా మనకి ఎన్ఎస్యుఏ కావచ్చు, స్టూడెంట్స్ ఫెడరేషన్, అదర్ యూనియన్స్ కూడా మనకి విద్యాశాఖ ఇంటి ముందు ధర్నా చేసి వారిని రాజీనామా కోరటం అని అడగడం కూడా జరుగుతుంది సార్. ఆందోళన నేపథ్యంలో అసలు ఇంత పకడ్బందీగా నిర్వహించేటువంటి ఈ పరీక్షలు లీక్ అవ్వడానికి గల కారణాలు ఏంటి సార్? ఇది జనరల్గా ఈ ట్రెండ్ని కనుక గమనిస్తే ఎక్కువ ఎవరి ద్వారా లేదా ఎలాంటి కేంద్రాల్లో లీక్ అయ్యేందుకు అవకాశం ఉందంటారు సార్? ఇక్కడ ఎవరు లీక్ చేశారనేది ఇంపార్టెంట్ కదా. మోస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు కూడా ఏదంటే ఈ నేరస్తులు ఎప్పుడు కూడా ప్రభుత్వానికి అండగానే ఉంటారండి. ప్రభుత్వంతో ఏదో ఒక లింక్స్ ఉంటాయి వాళ్ళకి, వాళ్ళ అండ చూసుకొని వీళ్ళు చేస్తుంటారు. అంటే ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక రూలింగ్లో ఉంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే చేసి ఉండొచ్చు. కాబట్టి ఇవాళ అటువంటి పార్టీ ఏదైనా కూడా వీళ్ళు ఒకసారి నేరం ప్రూవ్ అయినాకైనా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటే రెండోడు భయపడతాడు. అటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ తీసుకుంటే 2024లో లీక్ అయిన సమయంలో ఉన్నటువంటి ఎన్టీఏ అధికారిని ఆ రోజు సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసేది శిక్ష పడింది అనుకున్నాం, కానీ అంతకన్నా మంచి ఉద్యోగం ఇవాళ ఛత్తీస్గఢ్లో సీఎంకి స్పెషల్ సెక్రటరీగా పెట్టారనమాట. కాబట్టి ఇవాళ శిక్షించాల్సిన వాళ్ళే ఇంకా ప్రమోషన్స్ ఇస్తున్నారన్నమాట అటువంటి వాళ్ళకి. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వీళ్ళకి ఎవరు ఎందుకు భయపడతారు? ప్రభుత్వం అంటే వాళ్ళు ఈ నేరస్తులు ఎందుకు భయపడతారు? ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది వాళ్ళే చెప్తున్నారు అనమాట. అంటే ఈ సంవత్సరం అప్పుడప్పుడు ఇవి మనకి బయటకు వస్తున్నాయి, చాలా మిగతా సంవత్సరాలు ఏంటంటే మనకు బయటకు రాకుండా జరుగుతున్నాయి అనమాట. వాళ్ళు కూడా అంటే స్పెసిఫిక్గా కొన్ని సెంటర్స్ని ఎలక్ట్ చేసుకోవటం ఉంటుంది అనమాట. రిమోట్ ఏరియాస్ ఉన్నటువంటి ప్రాంతాలు అనమాట. అది డిజర్ట్ ఏరియాస్లో కానివ్వండి, ఏజెన్సీ ఏరియాస్ కానివ్వండి, హిల్ ఏరియాస్లో కానివ్వండి, ఎక్కడికైతే రవాణా సదుపాయాలు సరిగ్గా లేకుండా ఉంటాయో అటువంటి ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని ఆయా ప్రాంతాల్లో ఈ పేపర్స్ని లీక్ చేయటం కానీ అట్లాంటివి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా కేవలం పేపర్ లీక్ చేయటం కాదండి, ఇందులో చాలా రకాలుగా మోసాలు జరుగుతున్నాయి. అలా లాస్ట్ టైము అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు నేరస్తులు చెప్పారనమాట, ఏ విధంగా మీరు ఇట్లా లీక్ చేస్తూ ఉంటారంటే ఈ సీట్ గ్యారెంటీ అని ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఎగ్జామ్స్ రాసే ముందుగా పేరెంట్స్ ఫోన్ చేస్తారన్నమాట, ఇది మీ పిల్లవాడికి కనుక మేము సీటు తెప్పిస్తాం, 10 లక్షలు ఇవ్వండి మాకు, లేకపోతే 15 లక్షలు ఇవ్వండి, ఇస్తే మీ ఆ అమౌంట్ కనుక మీరు ఇస్తే మీ సీటు గ్యారెంటీ మేము ఇస్తామని చెప్పేసి దానికి ఏం చేస్తున్నారంటే వాళ్ళు ప్రత్యేకమైన సెంటర్లు కోరుకుంటున్నారు. వాళ్ళు రిమోట్ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనో లేకపోతే తమిళనాడు ఉన్నటువంటి విద్యార్థులు ఎక్కడో రాజస్థాన్కో లేకపోతే గుజరాత్కి వెళ్ళి రాయాల్సిన అవసరం లేదు.
కానీ అటువంటి సెంటర్స్ పెట్టుకొని ఆయా పర్టికులర్ సెంటర్స్లో అందరూ వాళ్ళు ఈ నేర స్వభావం ఉన్న వాళ్ళంతా కూడా అక్కడ ఉంటారు. వాళ్ళు అక్కడ వచ్చేసి వాళ్ళకి ఇన్విజిలేటర్గా రావటం, వాళ్ళకి ఆన్సర్ చెప్పటం. ఇంకోటి ఏంటంటే ఈ విద్యార్థులు ఏం చెప్తారంటే మీకు 100% తెలిసినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి, మిగతాది ఖాళీగా వదిలిపెట్టేయండి. ఖాళీగా వదిలిపెట్టేసి వీళ్ళు పేపర్ అయిపోయిన తర్వాత వాళ్ళు సబ్మిట్ చేస్తారు. పేపర్ సబ్మిట్ చేసినప్పుడు ఒక టైం ఉంటుంది అనమాట, వాళ్ళు మళ్ళీ ప్యాక్ చేసి మళ్ళీ పంపించడానికి. ఆ టైంలో వీళ్ళు తీసుకొని దాన్ని బబ్లింగ్ చేస్తారనమాట. ఆ విధంగా రకరకాలుగా ఈ మోసం జరుగుతూ ఉంది. దీన్ని అరికట్టాల్సినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వమై ఉందని చెప్పేసి నా అభిప్రాయం. నీట్ పరీక్ష వ్యవస్థలో లేదా ఈ విధానంలో సమూల మార్పుల్ని సూచించమని చెప్పి సార్ ఇటీవల మీది ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించిన సంగతి మనం గమనిస్తున్నాం సార్. అదేవిధంగా తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కూడా నీట్ పరీక్షనే రద్దు చేయమని, అసలు ఓవరాల్ నీట్నే రద్దు చేయమని చెప్తున్నారు. ఇతరత్ర విద్యార్థికులు మేధావుల నుంచి వినిపిస్తున్నటువంటి మరొక ప్రతిపాదన ఏంటంటే నీట్ పరీక్షని ఎయిమ్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థకు అప్పచెప్పాలనే ప్రతిపాదనలు కూడా వినిపిస్తున్నాయి సార్. సో వీటన్నిటిని మనం పరిగణలోకి తీసుకుంటే కనుక ఇలాంటి అవకతవకలు జరగకుండా రానున్న రోజుల్లో ఈ పరీక్షని సజావుగా నిర్వహించేందుకు మీరు సూచించే మార్గం ఏమిటి సార్? నీట్ పరీక్షలో కొన్ని లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయండి. లాభాలు ఏంటంటే గతంలో బైపీసీ విద్యార్థి ఎంట్రన్స్ రాయటం అనేది చూస్తే అనేక టెస్టులు రాయాల్సి వచ్చేదన్నమాట. ఇప్పుడు ఏపీలో రాయాలి, తెలంగాణలో టెస్ట్ ఉంటే తెలంగాణ రాసేవాళ్ళు, ఆ తర్వాత కర్ణాటకలో, అట్లా ప్రతి రాష్ట్రం కండక్ట్ చేసేటువంటి టెస్టులు ఒక్కోసారి ఒకే రోజు 2 స్టేట్లో ఉంటాయన్నమాట ఎగ్జామ్స్. ఒకటి వదులుకొని ఇంకోటి రాయటం, ఇట్లా చాలా ఇబ్బందులు ఉండేవన్నమాట. దాన్ని అంతా గమనించి అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అందరూ కలిపి ఒకే ఎగ్జామ్ పెడితే దాన్ని బేస్ చేసుకొని సీట్లు ఇవ్వచ్చు కదా అనే ఉద్దేశంతో వాళ్ళ నీట్ పెట్టింది. కాబట్టి నీట్ రావటం వల్ల ఇంతకుముందు అనేక పరీక్షలు రాసేటువంటి విద్యార్థులు ఇవాళ ఒక పరీక్ష రాస్తే సరిపోతుంది. అది ఇందులో ఉన్నటువంటి అడ్వాంటేజ్. ఇంకా డిసడ్వాంటేజెస్ ఏంటంటే, ఒకటి ఈ నీట్ వచ్చినాక మనం ఆల్ ఇండియా కోటా అనేది ఒకటి వచ్చింది. దీనివల్ల ఆల్ ఇండియా కోటా వల్ల అత్యధికంగా నష్టపోతుంది దక్షిణాది రాష్ట్రాలు. కేరళ తప్ప మిగిలిన దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా నీట్లో ఎక్కువ నష్టపోతున్నాయి. ఎందుకంటే రిలేటివ్గా మనకి ఉత్తరాది రాష్ట్రాల కన్నా ఎక్కువ సీట్లు ఉన్నాయి. అందువల్ల మనకి రిలేటివ్గా వాళ్ళకన్నా మనకు తక్కువ కాంపిటీషన్ ఉంటుందన్నమాట. కాబట్టి మన విద్యార్థులు ఇటు నుంచి అటు వెళ్ళట్లేదు. మన వాళ్ళు వెళ్తే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, ఎయిమ్స్ కానీ లేకపోతే జిప్మర్ కానీ అటువంటి వాటికి వెళ్తారు తప్ప ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కానీ తెలంగాణ విద్యార్థులు కానీ వీళ్ళు జాయిన్ కాలేండి. ఎందుకంటే అంతకన్నా మంచి ఇన్స్టిట్యూట్స్ మనకున్నాయి. వాళ్ళకి ఇక్కడ మించినటువంటి ఇప్పుడు మనకి ఆంధ్ర మెడికల్ కాలేజీ కానివ్వండి, గుంటూరు మెడికల్ కాలేజీ కానివ్వండి, కర్నూలు కానివ్వండి, ఇంత మించినటువంటి కాలేజీలు మనం అక్కడ యూపీలోనో బీహార్లోనో మనం చూడలేమన్నమాట. కాబట్టి అక్కడ ఉన్నటువంటి కాలేజీలకు మన వాళ్ళు ఎవరెవరు మంచి ర్యాంక్ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాలేజీలోనే జాయిన్ అవుతారు. కాబట్టి అంతకన్నా తక్కువ ర్యాంకులు వచ్చిన వాళ్ళకి అక్కడ సీట్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఓవరాల్గా ఏంటంటే ఆ 15% ఏఐక్యూ అని ఉంది ఆల్ ఇండియా కోటా అనేది, ఆ 15%లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు లేదా తెలంగాణ విద్యార్థులు అటు వెళ్ళటం చాలా తక్కువ అండి. ఇతర రాష్ట్రాలకు వెళ్ళటం తక్కువ. ఇతర రాష్ట్రాల నుంచి మనకు వచ్చేటువంటి విద్యార్థులు చాలా ఎక్కువగా ఉంటారనమాట. దీనివల్ల ఓవరాల్గా ఏంటంటే నష్టపోతుంది దక్షిణాది రాష్ట్రాలు. అది మెయిన్ ప్రాబ్లం. రెండవది ఏంటంటే ఈ లీకు ఇట్లా ఇంత విస్తారమైనటువంటి ఈ దేశంలో ఎక్కడో చోట ఏదో ఒక రాష్ట్రంలో ఎవడో ఒకడు దాదాపు 4500 సెంటర్లు ఏమని చెప్పారు. దాదాపు అన్ని సెంటర్లో ఎక్కడో చోట మోసం జరుగుతుంది, ఎక్కడో చోట లీక్ జరుగుతుంది. దానివల్ల ఎన్ని సమస్యలు వస్తున్నాయి. అందుకని ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళా ఏమంటున్నారంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఈ పెన్ అండ్ పేపర్ తోటి మనం రాస్తున్నాం. అట్లా కాకుండా డిజిటలైజేషన్, ఇప్పుడు టెక్నాలజీ గురించి చెప్తున్నాము, అంతా కూడా డిజిటల్ ఇండియా అంటున్నాము. ఇవన్నీ కూడా మాటలకి పరిమితం అయినది కానీ దాన్ని యూటిలైజ్ చేసుకోవటంలా. కాబట్టి ఆన్లైన్ ఎగ్జామినేషన్ పెట్టుకుంటే చాలా వరకు ఇటువంటి సమస్యలు కొంత తీరేదానికి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఆ విధంగా ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టేదానికి ప్రభుత్వం అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కేసులో పెద్ద తలకాయలు ఉన్నాయి,
వారిని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతాయని చెప్పి అరెస్ట్ అయినటువంటి ఒక నిందితుడు కూడా చెప్తున్నాడు సార్. సరే ఏది ఏమైనా సార్, ఈ నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ గల కారకులు ఎవరైనా కానీ సార్, ప్రభుత్వాలు వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి రానున్న రోజుల్లో ఇలాంటి పని చేయాలంటే భయపడేలా అంత గుణపాఠం వీళ్ళకి జరగాలని చెప్పి సార్ కోరుకుంటూ సార్, అదేవిధంగా మరలా నీట్ రాయబోతున్న రీటెస్ట్ ద్వారా పరీక్ష రాయబోతున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సార్, మా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ అంశం పట్ల మీ స్పందనని తెలియజేసినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు. ధన్యవాదాలండి.